సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఈవేళ వంకాయ పప్పులు కారం వేసి కూర ఎలా వండాలో చూద్దామండి. వంకాయలను శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు తరుక్కోవాలండి. తరుక్కుని బాండల్లో నూనె వేసండి. ఆ నూనెలో పోపులు వేయించాలండి. పప్పులు పోవడానికి పోపులు వేయించాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ధనియాలునండి. ఇవి చెయ్యి వెదలకుండా ఎర్రగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇందులోనే కొత్త చింతపండు కూడా కొంచెం ఈ కూరకి వేయాలండి. కొద్దిగా చింతపండు కూడా వేస్తే బాగుంటుందండి. పొడుల్లో బాగుంటుంది అన్నమాట. మనం తయారు చేసుకునే పొడుల్లోను అదిగోండి. అది మిక్సీ జార్లో వేసేసుకుని అందులో కాస్త ఉప్పు, పసుపు దానికి సరిపడండి చింతపండు వేసండి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని గిన్నెలోను నూనె వేసండి. ఆ నూనెలో వంకాయ ముక్కలు మగ్గనివ్వాలండి. నీళ్ళ మూత పెడితే గమ్మును మగ్గుతాయండి. సిమ్ములో పెట్టి నీళ్ళ మూత పెడితే చక్కగా మగ్గుతాయండి. ఇదిగోండి ఒక వంతు మగ్గింది చాలండి. ఈ మగ్గడం చాలు. దాంట్లో మనం గ్రైండ్ చేసుకుని కారం వేసేసుకోవడమేనండి. కారం వేసుకుని మళ్ళీ నీళ్ళ మూత పెట్టుకుంటే చక్కగా ఉడికి రెడీ అవుతుందండి. గుమ్మగుమ్మలాడే వంకాయ పప్పుల కార కూర రెడీ అండి. ఇలా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఉల్లిపాయ వేసుకోకపోయినా కూడా గ్రేవీ వస్తుంది. వంకాయ కూర